రక్తాన్ని చెమట చుక్కగా మార్చి కష్ట నష్టాలకు ఓర్చి అందరికీ ఆహారాన్ని అందించి అందరి ఆకలి తీరుస్తున్న రైతన్నలకు అన్నదాతలకు వందనం, అభివందనం, పాదాభివందనం. అదేవిధంగా రైతన్న కష్టాన్ని తగ్గించి వారి సమయాన్ని ఆదా చేయడానికి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పరికరాలను, యంత్రాలని, పనిముట్లని, రకరకాల సామాగ్రిల్ని తయారు చేస్తున్న సైంటిస్టులకు, ఇంజనీర్లకు, వారి బృందాలకు వివిఆర్ తెలుగు ఛానల్ తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమినాబాద్ గ్రామానికి చెందినటువంటి యువ రైతు సాయి కుమార్ గారితో ఉన్నామండి. ఈయన తనకున్న సొంత భూమిలో 2 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తూ దానితో పాటు ఒక డ్రోన్ స్ప్రేయర్ కొని తన సొంత గ్రామంలోని తోటి రైతులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులకు కూడా కిరాయికి వెళుతూ కొంత ఆదాయాన్ని పొందుతున్నారండి. అసలు ఈ డ్రోన్ ఎక్కడ తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, దాని కాస్ట్ ఎంత అయింది, దాని కెపాసిటీ ఎంత, 1 ఎకరం స్ప్రే చేస్తే సమయం ఎంత పడుతుంది, 1 ఎకరం స్ప్రే చేయడానికి రైతుల దగ్గర వీరు ఎంత కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నిటినీ సాయి కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఈ డ్రోన్ స్ప్రేయర్ మీరు ఎక్కడ తీసుకొచ్చారు సార్? మేము తీసుకొచ్చి విజయవాడ నుంచి నేను డ్రోన్ స్ప్రే తీసుకొచ్చేసి నాకు ఈ సీజన్ తీసుకొచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 4 months అయింది అనుకుంటా. 4 months అయింది. 4 months. అది ఎంత కాస్ట్ అయింది సార్? నాకు డ్రోన్ వచ్చేసి యాక్చువల్ వచ్చేసి 3.8 అయింది. డ్రోన్ 3,80,000 డ్రోన్ కాస్ట్. ఓన్లీ డ్రోన్ కాస్ట్ 3,80,000. ఎక్స్ట్రా యాక్సెసరీస్ దానికి ఏమన్నా కొనుక్కోవాల్సి ఉంటుందండి? కొనుక్కోవాలి, ఎందుకంటే యాక్చువల్ అంటే బ్యాటరీస్ కొనుక్కోవాలి. బ్యాటరీ లేకుండా 3,80,000. అవును. అయితే బ్యాటరీలు వేరే సపరేట్ కొనుక్కోవాలి. ఒక్క సెట్ కూడా ఇవ్వడా? ఒక సెట్ ఇస్తాను, ఒక సెట్ ఇస్తే ఒక ఛార్జర్ ఇస్తాడు. అంత 3.8 అయితే నేను ఎక్స్ట్రా ఏంటంటే నాకు ఒక బ్యాటరీతో 1 ఎకరం కొడతాం. 1 ఎకరమే కొడతారా ఒక బ్యాటరీతో? ఒక బ్యాటరీతో 1 ఎకరం. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1 ఎకరం కొడుతుంది. అవును. అంటే 1 ఎకరం కొట్టడానికి ఎన్ని ట్యాంకులు పడుతుంది సార్? 1 ఎకరం కొడతాను, 1 ట్యాంకీతో అయిపోతుంది. 1 ట్యాంకీతో అయిపోతుంది. అవును. అంటే 1 ట్యాంకీ అయిపోయేటప్పటికి ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది పూర్తిగా. అవును, అయిపోతుంది. మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. మరి ఇలా ఒక 10 ఎకరాలకు కొట్టాలంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సార్? ఇంకా అందుకే నేనేమంటానంటే నేను ఎక్స్ట్రా బ్యాటరీలు తీసుకున్నాను. ఎక్స్ట్రా బ్యాటరీలు తీసుకున్నారా? ఎన్ని తీసుకున్నారు? నేను వచ్చేసి ఒక 3 తీసుకున్నాను. 3 తీసుకున్నారు. అంటే ఒక సెట్ ఎంత అవుద్దండి? సెట్ వచ్చి 50,000. 50,000, 1,50,000. అవును. ఈ ఒక 3,80,000. దానికి నేను జనరేట్ తీసుకున్నాను ఒక 40,000. మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అంటే ఒక్క ఛార్జర్తో ఎక్కియాలంటే సపోజ్ మీరు అన్నారు కదా 10 ఎకరాలు పోవాలంటే అవును ఒక ఛార్జర్తో అయితే ఒక బ్యాటరీ ఎక్కుతుంది. నేను 2 ఛార్జర్లు తీసుకున్నాను. 2 ఛార్జర్లతో ఒక టైప్ ఇంకో 2 బ్యాటరీ ఫుల్ అవుతాయి ఎట్ ఏ టైంలో. అదే 2 వైపులో ఛార్జ్ అవుతాయి కాబట్టి 2 ఛార్జీలు అయితే నువ్వు అన్నట్టు 10 ఎకరాలు అయితే నాకు సింపుల్గా 2 గంటలలో అయిపోతాయి. 2-3 గంటలు తీసుకోవచ్చు. అందుకే ఛార్జింగ్ పడుతుంది, లేట్ అవుతుంది మనకి. హాఫ్ అన్ అవర్ ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పడుతుంది. అంటే ఛార్జర్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఛార్జర్ వచ్చి 25,000 ఉంటుంది. ఛార్జర్ వచ్చేసి 25,000. బ్యాటరీ సెట్ వచ్చేసి 50,000. ఒక ఛార్జరు ఒక బ్యాటరీ సెట్ తీసుకోవాలంటే 75,000 కాస్ట్ అవుతుంది. అవును, అవుతుంది. అయితే నేనేం చేసిన అంటే ఓన్లీ 2 ఛార్జర్ వాళ్ళు ఒకటి ఇచ్చి నేను ఒక ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు ఎక్స్ట్రా తీసుకున్నారు ఒకటి, అంటే ఒక 3 బ్యాటరీలు ఎక్స్ట్రా తీసుకున్నారు. ఒక ఛార్జర్ కూడా ఎక్స్ట్రా తీసుకుని జనరేటర్ ఒకటి తీసుకున్నాను. జనరేటర్ అంటే అదేంటండి? జనరేటర్ సపోజ్ మన పొలం దగ్గర కరెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు మన ఏరియాలో. ఒకవేళ ఈ జనరేటర్ తీసుకుపోతే మనకి అందుబాటులో తొందరగా అయిపోతుంది. అంటే జనరేటర్ కూడా ఉంటుందా దానికి? ఉంటుంది. ఉంటుందా? అది ఎంత ఉంటుంది సార్ కాస్ట్? అది అది వచ్చేసి 40,000. అది మనం బయటకు తీసుకోవచ్చు. అవసరం అది వేరే 40,000 ఉంటుంది. బయట తీసుకోవచ్చు. వాళ్ళని ప్రొవైడ్ వాళ్ళు ఇస్తారు. అది మన ఇష్టం. అది అదే 1 ఎకరం స్ప్రే చేయడానికి ఎంత సమయం పడుతుంది సార్? ఎకరం వచ్చేసి నీకు 6 to 18 minutes. అంతే. 6 నుంచి 8 నిమిషాల సమయంలో 1 ఎకరం అంటే 1 ట్యాంకీ పట్టిద్ది అన్నారు కదా 1 ఎకరానికి? అవును, 1 ట్యాంక్ అయిపోతుంది. 1 ట్యాంక్ 6 నిమిషాలు 8 నిమిషాలు అయిపోతుంది. మీకు టైం కలిసి వస్తుంది. మందు కూడా తగ్గించుకోవచ్చు. ఎట్లా మందు డోస్ కూడా తగ్గించవచ్చా? తగ్గించుకోవచ్చు. తెగుళ్ళు అవి తగ్గుతాయి అంటారా? తగ్గుతుంది. మీరు ఇప్పుడు టైన్ పంపుతో కొడతారు కదా? అవును. టైన్ పంపు అయితే ఎకరానికి వచ్చేసి 10 మా దగ్గర వచ్చేసి ఎకరానికి 10 ట్యాంకులు కొడతాం. అవును. దాని ట్యాంకీ కెపాసిటీ 20 లీటర్లు ఉంటుంది. 20 లీటర్లు. దీని ట్యాంకీ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? దీని 10 ఉంటుంది. 10 ఉంటుంది. 10 ఉంటుంది. అల్ల వచ్చేసిందంటే ఎకరానికి
10 పంపులు కొడతాం. అయితే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 200 లీటర్స్ వాటర్ కొడతాం. అవును, 200 లీటర్లు స్ప్రే చేయాల్సింది ఎకరానికి. అవును. దీనికి ఏంటంటే ఒకటే ట్యాంక్ వచ్చేసి ఎకరం వేస్తాం. అది 10 లీటర్లే. 10 లీటర్లే. నీకేంటంటే మందు కూడా అచ్చం ఏంటంటే హెవీ డోస్ అవుతుంది. హెవీ డోస్ వేయాలి. 10 ట్యాంకుల్లో కలిపినంత డోసు ఈ ఒక్క ట్యాంకులోనే కలపాలంటారా? కలిపేసి నీకు ఎకరానికి 70% కొట్టుకుంటే మీకు సరిపోతుంది. 30% సేవ్ అవుతుంది. ఆ స్ప్రే చేసే విధానంలో పవర్ స్ప్రేయర్కి ఈ డ్రోన్ స్ప్రేయర్కి డిఫరెన్స్ ఏమి ఉండదండి? డిఫరెన్స్ ఉంటుందండి మనకి. అదేంటంటే మనం ట్రైన్ పంప్ అయితే మనం నడుచుకుని పోవాలి, అలా పడి తొక్కుని పోవాలి, అంత ఇబ్బంది అవుతుంది. ఇదైతే మన పొలం కూడా ఖరాబ్ కాకుండా ఉంటే మన డైరెక్ట్గా పైనుంచి వెళ్ళిపోతుంది. అదేలే, మొత్తం ఫ్లై అవుతుంటది కాబట్టి. ఇది వచ్చేసి మనం ఈ పొలం వచ్చేసి కూడా మనది దీంట్లో డ్రోన్తోనే కొట్టినాం. మీది సొంత పొలం? అవును, సొంత పొలం. బాగుంది సార్. అది డ్రోన్తో కొట్టారా? అవును, డ్రోన్ కలుపు లేదు, ఏమీ లేదు, చాలా బాగుంది. అవును. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ నేను నాటేయకుండా డ్రమ్ సీడ్ వేసిన. డ్రమ్ సీడ్ చేశారా ఇది? ఓకే ఓకే. డ్రమ్ సీడ్ వేసి యాక్చువల్ డ్రమ్ సీడ్ అయితే దీనివల్ల కలుపు పుడుతున్నారు కదా. నాకు నీ సొంత అంటే కొట్టేసిన కలుపు కొద్దిగా ఏం లేదు. బాగుంది. ఇప్పటికైతే కూలీలతో కలుపు తీసేయడం ఏమీ లేదు. మొత్తం దీంట్లో కొట్టిన. ఏది డ్రోన్ స్ప్రేయర్ తోనే కొట్టారు? ఏది కలుపు మందు కూడా డ్రోన్ స్ప్రేయర్ తోనే కొట్టారు? అవును. పవర్ స్ప్రేయర్ కి డ్రోన్ స్ప్రేయర్ కి డిఫరెన్స్ మీరు ఏం గమనించారు సార్? అబ్జర్వేషన్ అంటే నేనేంటంటే మనకి రైతుకి ఇప్పుడు ఉండగా ఈ ఖర్చు పెరుగుతుంది. అవును. కూలలు దొరకట్లేదు. అవును, దొరకట్లేదు. టయానికి రావట్లేదు. సపోజ్ దోమ వచ్చినానికి వాళ్ళు వెళ్తే వాళ్ళు 3 రోజులకు వచ్చి కొట్టిపోతారు. ఈ లోపల పొలం ఖరాబ్ అవుతుంది. నేను ఎకరానికి 400 తీసుకుంటున్నా మా దగ్గర, మా ఏరియాలో. అయితే దానివల్ల నేను ఏమంటానంటే మందు తగ్గించుకోవచ్చు అండి. ఎకరానికి సపోజ్ మా 10 ఎకరాలు ఉన్నప్పుడు 7.5 తెచ్చుకోవచ్చు. 7.5 ఎకరాలు మందు తెచ్చుకోవచ్చు మన డ్రోన్తో కొడితే. అదే మనుషులతో కొడితే ఏంటంటే నువ్వు 10 ఎకరాలు మందు తీసుకొచ్చి కొట్టాలి. మందు కూడా తగ్గించి కొట్టడం వల్ల దాని ద్వారా ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. రైతుకు ఇంకోటి మందులు ఎకరానికి వచ్చేసి 2,000-3,000 అయితే తీసుకోవాలంటే మందు. ఇప్పుడు మీకు 2.5 అంటే మీకు సింపుల్గా 5,000 సేవ్ అయినట్టే 10 ఎకరాలకి. ఈ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకుంటున్నారు? వాటిని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు? ఎక్స్ట్రా మనిషిని ఏమన్నా సెట్ చేసుకున్నారా? దాన్ని ఎలా చేస్తున్నారు చెప్పగలరా? నేను వచ్చేసి 10 ఎకరాలు అన్నారు. నేను నాతో పాటు ఒక 2 మనుషులు కావాలి. 2 మనుషులు కావాలి? అవును. ఒకళ్ళు ఎందుకంటే నేను డ్రోన్ నడుపుతుంటే నాకు బ్యాటరీలు అనేటానికి ఒక మనిషి కావాలి. ఎక్స్ట్రా మనిషి అవసరం ఉంటే అర్జెంట్ నేను తీసుకుపోతాను. అదే మ్యాక్సిమం అయితే 2 అయితే వెళ్తున్నాం. ఇక నాకు లాంగ్ వెళ్ళినప్పుడు అయితే 3 వెళ్తాం. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందండి? హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. డ్రోన్ ఆపరేట్ చేయడానికి ప్రత్యేకమైన శిక్షణ ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుందా? తీసుకోవాలండి తప్ప వాళ్ళు ఇస్తారు. డ్రోన్ అమ్మే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. వచ్చేసి మన 15 డేస్ తీసుకోవచ్చు. 15 డేస్ పడుతుంది. 15 డేస్ అంటే వాళ్ళ దగ్గరే ఉండి 15 రోజులు ఆ డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలనేది మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. అవును, కంపల్సరీగా. అవును. ఏది డ్రోన్ తీసుకున్న వాళ్ళు ట్రైనింగ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అవును, ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఒకవేళ ఈ డ్రోన్ బై మిస్టేక్ ఎక్కడన్నా కింద పడిపోయింది అనుకోండి పొలంలో, ఏ పార్ట్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది? అసలు ఆ పార్ట్లు మనకి అందుబాటులో దొరుకుతున్నాయా? వాటి కాస్ట్ ఎంత ఉండే అవకాశం ఉంది సార్? మ్యాక్సిమం అయితే డ్రోన్ అయితే ఎక్కువ రిపేర్ రాదు. మన బై మిస్టేక్ మనం స్తంభాలకి ఏమైనా చెట్లు తగిలితే అప్పుడు అంటే అంత మనం అయితే ఏం చేయలేం. అప్పుడు మామూలుగా ఏ పార్ట్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి కింద పడినప్పుడు? మ్యాక్సిమం రెక్కలు ఇరిగిపోతాయి. రెక్కలు ఇరిగిపోతే మ్యాక్సిమం ట్యాంక్ కూడా మనకి ఏం కాదు. ఇన్ కేస్ మనకి చెప్పలేకపోతే ట్యాంక్ ఒకటి పోతుంది. అప్పుడు ట్యాంక్ కాస్ట్ ఎంత అవుతుంది సార్? ట్యాంక్ వచ్చేసి ఇక కాస్ట్ అంటే మనం ఇక తక్కువలో ఉంటాయి, చాలా చీప్ అంటే ఎక్కువ ఉండవు, తక్కువ. ప్లాస్టిక్ ట్యాంక్ అనుకుంటుంది. ట్యాంక్ వేసి సింపుల్ దొరుకుతాయి అన్ని పార్ట్స్. దాని పార్ట్స్ కూడా మనకి సింపుల్ దొరుకుతాయి. డ్రోన్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్ నుంచి మీకు మీ దగ్గరకు వచ్చి సర్వీస్ అందిస్తారా? నేను అందిస్తాను. మనకి కంపెనీ వాళ్ళతో మనం టైప్ అయినాం. సర్వీస్ మనం ఇస్తాం. ఇక కావాల్సిన అంటే మనకు కూడా వాళ్ళతో ఇప్పిస్తాం. మీరు తీసుకున్న డ్రోన్ స్ప్రేయర్ ఏ కంపెనీకి చెందింది సార్? అది యాక్చువల్గా కంపెనీ కాదు, మనకి వచ్చేసి అది విజయానికి. యాక్చువల్లీ ప్రొడక్ట్స్ వచ్చి బయట నుంచి వస్తాయి. మ్యానుఫ్యాక్చరర్స్ మన ఇండియా వాళ్ళు తయారు చేస్తాం డ్రోన్. అంటే అది వీళ్ళు అసెంబ్లీ చేశారు? అవును, డ్రోన్ అసెంబ్లీ చేసిన డ్రోన్. అంటే దాని పర్టికులర్ ఒక కంపెనీ అంటూ ఏమీ లేదు. అవును. అయితే ఇది మీరు ఎక్కడ తీసుకొచ్చారు? విజయవాడలో తీసుకొచ్చారు. అవును. ఇక్కడ డ్రోన్ స్ప్రేయర్లు వాళ్ళు తయారు చేస్తూనే ఉంటారా ఎప్పుడు? మనం ఏదైనా ఆర్డర్ ఇస్తేనే చేస్తారా? తయారు చేయడం అంటే సపోజ్ మనకి రైతుకు కావాలంటే మనకి అడ్వాన్స్ అమౌంట్ పే చేసి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏమంటే మనకి డ్రోన్ డెలివరీ చేస్తారు. డెలివరీ చేసిన తర్వాత
మన అమౌంట్ క్లియర్ చేసుకోవాలి పూర్తిగా. అంటే ఫస్ట్ అడ్వాన్స్గా ఎంత కట్టారు సార్ మీరు? 1,50,000 కట్టినాం. 1,50,000 వరకు కట్టారు. ఆ తర్వాత వాళ్ళు మీకు డ్రోను డెలివరీ ఇవ్వడానికి ఎంత టైం పట్టింది సార్? డెలివరీ మనకు వచ్చి 4 daysలో అయిపోయింది. 4 daysలో అయిపోయింది. 4 days. ఆ మిగిలిన అమౌంట్ 3,80,000 అన్నారు కదా, ఆ మిగిలిన అమౌంట్ వచ్చేసి నాకు వచ్చేసి 3 లక్షలు. నాకు డ్రోన్ కాస్ట్ వచ్చేసి మొత్తం 6 లక్షలకు వచ్చేసింది. 6 లక్షలు వచ్చింది. నేను ఫస్ట్ 1,00,000 కట్టేసి మిగిలిన అమౌంట్ 4 daysలో కట్టేసిన. బ్యాటరీ సెట్ అయితేమి, ఛార్జర్లు అయితేమి, ఆ తర్వాత డ్రోన్ అయితేమి, టోటల్ రౌండ్ ఫిగర్ వచ్చేసి 6 లక్షలు కదా, బరాబర్ 6 లక్షలు. బరాబర్ 6 లక్షలు వచ్చింది. కరెక్ట్గా 6 లక్షల వరకు వచ్చింది. ఓకే. ఈ డ్రోన్ తీసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? డ్రోన్ వల్ల అంటే మనకి రైతుకు చాలా సేవ్ అవుతుంది. డ్రోన్ వల్ల మనకి ఇన్కమ్ కూడా చాలా అంటే ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది. మనకి రైతులకి సమయం సేవ్ అవుతుంది, ఆ తర్వాత శ్రమ తగ్గుతుంది, లేబర్ షార్టేజ్ ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, కొంత అమౌంట్ కూడా కలిసి వస్తుంది. మందులు కొనడంలో తక్కువ మందుతో కూడా మనం స్ప్రే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా అమౌంట్ సేవ్ అయ్యే అవకాశం ఉంది అంటారు. అవును, ఉంటుంది. డ్రోన్ తీసుకుంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా ఫీచర్ ఉంటుందండి. ఒక 180 years ఫీచర్ ఉంటుంది మనకి. దీనివల్ల ఏంటంటే మనకి డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, మంచిగా వెళ్ళచ్చు లైఫ్. నేను వచ్చేసి 6 లక్షలు పెట్టి నేను వచ్చేసి ఒక 750 ఎకరాలు కొట్టేసిన. 750 ఎకరాలు ఇప్పటికి కొట్టారు. నాకు నెల సీజన్ ఉంది, ఇంకా 350 కొడతాను ఈ సీజన్ అయిపోయి. అయితే మీరు 1 ఎకరానికి డ్రోన్ స్ప్రేయర్తో స్ప్రే చేసేటప్పటికి మీకు ఏమైనా ఖర్చు ఉంటుందా? ఓన్లీ బ్యాటరీలు ఛార్జ్ చేసుకోవడమేనా, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అంటూ ఏమన్నా? ఎక్స్ట్రా ఖర్చు చేయలేదు. మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6 lakhs, ఇంకా మనకి ఖర్చు అయింది. మన పక్కన ఒక మనిషిని పెట్టుకుంటే అబ్బాయికి కూలి ఇయటం, అంతే. ఈ బ్యాటరీలు ఛార్జ్ చేసేటప్పటికి నెల చివరకు మీకు కరెంటు బిల్లు ఏ విధంగా వస్తుంది సార్? మన కరెంట్ బిల్ మనకు వచ్చేసి అంత ఏం రావట్లేదు. నాకు వచ్చేసి ఒక 300-400 వస్తుంది, అంతే. అంటే మీరు నెలకి ఎన్ని ట్యాంకులు స్ప్రే చేస్తున్నారు? నెలకేం లేదు, నేను రోజుకి వచ్చేసి నేను యావరేజ్గా 10-12 కొడతాను. యావరేజ్గా 15 ట్యాంకుల వరకు స్ప్రే చేస్తారు. అది కూడా సింపుల్గా, అంటే మనం పాడుకుంటూ కొట్టచ్చు. అదేలే, అంటే మీరు 400 నుంచి 450 ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు కిలోమీటర్లు వెళ్ళి రైతుకి మీరు స్ప్రే చేయాలంటే ఒక 100 ఎకరాలు ఫీల్డ్ రెడీగా ఉండి ఉంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? ఇక దూరాన్ని బట్టి 500-550 తీసుకుంటాం. 500 నుంచి 550 రూపాయల వరకు. ఓకే. ఈ డ్రోన్ స్ప్రేయర్ కొనేటప్పుడు ఏమన్నా లోన్ తీసుకున్నారా, లేకపోతే ఇందులో ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా? రైతు వారీగా ఏమైనా స్కీమ్లో మీరు అప్లై చేశారా? ఓన్గా సొంతగా మీరు క్యాష్ పెట్టి తీసుకున్నారా? ఎలా తీసుకున్నారు సార్? దీనికి గవర్నమెంట్ ఇంకా అప్రూవల్ చేయలేదు. లోన్ అనేది సబ్సిడీ అని ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్. నేను వచ్చి నా సొంతంగా డబ్బులు పెట్టి తీసుకున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ ఇప్పుడు నేను నా కోరిక ఏంటంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని ఆలోచన చేస్తే రైతులకు చాలా మంది తీసుకుంటారు, ఎందుకంటే అవకాశం ఉంటుంది. అదేలే, రైతులకు ఉపయోగపడే వస్తువు కాబట్టి. అవును, ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కోరుకుంటాను. అయితే మా వివిఆర్ తెలుగు ఛానల్ తరపున కూడా నేను కూడా మనస్ఫూర్తిగా డ్రోన్కి ఒక ప్రత్యేకమైన ఒక స్కీమ్ తీసుకొచ్చి రైతులందరూ తీసుకునే విధంగా వాళ్ళకంటూ సబ్సిడీలు ఒక 90% వరకు అయినా ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కూడా మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని నా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అయితే ఈ డ్రోన్ స్ప్రేయరు మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? నేను వచ్చేసి 4 months కరెక్ట్గా. 4 months అవుతుంది. ఈ క్రాప్కి ఈ పంటకి తీసుకున్నా. మీరు పెట్టిన పెట్టుబడిలో ఎంత రిటర్న్ తీసుకోగలిగారు ఈ 4 నెలల్లో? నీ నానుబలో ఇక క్యాష్ చెప్పండి, పర్సెంటేజ్ చెప్తా. 70-80% తీసుకున్నా. 70 నుంచి 80% ఆల్రెడీ ఈ 4 నెలల్లోనే వచ్చేసింది. ఈ 6 లక్షల అమౌంట్లో 70 నుంచి 80% రిటర్న్ తీసుకోగలిగారు. తీసుకున్నా. ఇంకా 20%, ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంకా 10% తీసుకుంటాను. ఓకే. అంటే డ్రోన్ స్ప్రేయర్ తీసుకోవడం వల్ల లాభం ఉంది తప్ప ఎలాంటి నష్టం లేదని చెప్తారు. నష్టం ఏం లేదు, ఎందుకంటే మనకి ఆదాయం వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్ నేను అంటే మన జాబ్ చేయకుండా సెల్ఫ్ ఎంప్లాయ్, మన సొంతంగా నా పొలం నేను చూసుకుంటున్నా. నేను పోయి మందు కొట్టొచ్చి మళ్ళీ ఇంట్లో ఉంటుంది ప్రశాంతంగా. రైతులు కరెక్ట్గా ఈ 2 ఎకరాలకే కొట్టాలి అని మెన్షన్ చేసి చూపిస్తారు. అవును. మీరు కరెక్ట్గా ఆ డ్రోన్ని పక్క చేలో, అంటే పక్క రైతుకి చెందినటువంటి చేలోకి వెళ్లకుండా మీరు డ్రోన్ని ఇక్కడ వరకే కరెక్ట్గా ఆ 2 ఎకరాల్లోనే ఫ్లై చేయడానికి మీరు ఎలా మెన్షన్ చేసుకుంటారు? ఏమన్నా మార్కింగ్ చేస్తారా? రూట్ మ్యాప్ ఏమైనా సెట్ చేస్తారా? దానికి ఏమన్నా సెల్లులో యాప్లు ఉన్నాయా? మీకు ఇచ్చిన రిమోట్లోనే దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? దాని గురించి కొంచెం వివరంగా చెప్పరా? ఉంది.
అంటే మనకు ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి, రెండు తీసుకోవచ్చు మనం. నేను అన్నారు కదా 2 ఎకరాలు అంటే సపోజ్ నేను వచ్చేసి మాన్యువల్ కొడతా. అవన్నీ ఏంటంటే నేను డైరెక్ట్గా మనకి నాకు అలవాటైన ఎక్స్పీరియన్స్ నువ్వు పలానా రైతు చెప్పితే పలానా పోయి అంటే నేను ఎంతవరకు పోనిచ్చి మళ్ళీ ఇటు నువ్వు మాన్యువల్గా కొట్టేసుకుంటా, మళ్ళీ రివర్స్ తీసుకొస్తా. కానీ అందులో రూట్ మ్యాప్ సెట్ చేసే ఆప్షన్ కూడా ఉందా? ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళు కొంచెం వాళ్ళకి చేయలేదు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. పెద్ద రైతులు అంటే వాళ్ళు కొంచెం వయసు పెద్దోళ్ళని కొంచెం చిన్నోళ్ళని మనోళ్ళని నాకైతే అర్థమవుతుంది, నేనైతే ఇట్లా కొడతా. వాళ్ళకి అవకాశం కూడా ఏంటంటే మొత్తం 2 ఎకరాలు కూడా పాయింట్లు పెట్టుకుని రావచ్చు మనం. పాయింట్లు ఇదంతా ట్రైనింగ్లో మీకు నేర్పిస్తాం. కరెక్ట్గా ఈ 2 ఎకరాల్లోనే ఫ్లై అవ్వడానికి ఎలా తిప్పాలి ఏంటి ఆ ట్రైనింగ్లో అన్ని నేర్పిస్తారు. ఆ 2 ఎకరాల వరకు 4 పాయింట్లు పెట్టుకుంటే మనకి ఆ 4 పాయింట్ అవతల పొలం పోవనా పోదు, అది ఓన్లీ ఈ బార్డర్ వరకే తిరుగుతుంది. మీరు 4 నెలల నుంచి ఈ డ్రోన్ స్ప్రేయర్తో స్ప్రే చేస్తున్నారు కదా రైతులకి, రైతులు మీతో చెప్పే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇప్పటి వరకు? ఫీడ్బ్యాక్ ఏంటి వాళ్ళు ఏమంటారు, టైం కలిసి వస్తుంది బాగా పల్లె అంటారు. మందు కూడా తగ్గించుకుంటారు, కొంతమంది చాలా మంది తగ్గించుకుంటారు. ఇంకా రిజల్ట్ కూడా సేమ్ రిజల్ట్ అంటారు. సేమ్ రిజల్ట్ వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు ఈ డ్రోన్ స్ప్రేయర్తో స్ప్రే చేసుకున్నందుకు. అవును, తెగుళ్ళు కానీ తగ్గడం కానీ, సమయం ఆదా కావడం కానీ, డబ్బులు ఆదా కావడం కానీ, ఆ తర్వాత శ్రమ తగ్గడం కానీ అన్ని విధాల వాళ్ళు తృప్తిగా ఉన్నట్టుగా మీకు చెప్తున్నారు. అవును, చెప్తా. ఓకే, ఒక సెట్కి ఎన్ని బ్యాటరీలు ఉంటాయి సార్? 2 బ్యాటరీలు ఒక సెట్ అంటారు. 2 బ్యాటరీలు కలిపి ఒక సెట్. ఒక సెట్ ఆ 2 కలిసి ఒకటి పెడితే ఒక సెట్ ఆ 2 పెడితేనే అప్పుడు డ్రోన్ మనకి లేస్తుంది. ఆ 2 పెడితేనే డ్రోన్ లేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేసి డ్రోన్ మనం ఫ్లై చేస్తే 1 ఎకరం వస్తుంది. 1 ఎకరం 1 ట్యాంక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి పెట్టుకోవాల్సింది, ఇంకో బ్యాటరీకి. అప్పుడు ఇంకో బ్యాటరీ మీరు వెంటనే రెడీ చేసుకొని మళ్ళీ బ్యాటరీ మార్చుకోవాలి. మందుని మనం కలిపే విధానం ఎలా ఉంటుంది సార్ ఇందులో? ఈ డ్రోన్ స్ప్రేయర్తో మనం స్ప్రే చేయాలంటే ఆ కలిపే విధానం ఎలా ఉండాలి? ప్యాన్ పంప్ అయితే మనం వచ్చేసి మన డబ్బాల కొలతలకు మందు పోస్తాం, మందుకి మనకి కొన్ని వాటర్ యాడ్ చేస్తుంటాం. దీనికి ఏదైనా అచ్చం మందు నీకు వాటర్ యాడ్ చేయడం, మందు యాడ్ చేయడం కూడా అసలు వాటర్ అలా వాడుతుంది, అచ్చం మందే మనం పోసి 10 లీటర్ల ట్యాంకీ ఉంటుంది అన్నారు కదా డ్రోన్కి. ఆ 10 లీటర్ల ట్యాంకీలో ఇప్పుడు ఎకరానికి 1 లీటర్ ఈ మందు కొట్టాలి అని మనం అనుకున్నాం అనుకోండి. ఆ లీటర్ ముందు ఆ ట్యాంక్ లో పోసేసి మళ్ళీ మిగిలిన మొత్తం టోటల్ గా వాటర్ తో ఫిల్ చేసేయడమే. అంతేగా, మీరు అన్నారు కదా 10 లీటర్ ట్యాంక్ వచ్చేసి 9 లీటర్ నీళ్లు 1 లీటర్ మందు. 9 అదే 1 లీటర్ మందు 9 లీటర్ల నీళ్లు మిక్స్ చేసేసి ఇక ఫ్లై చేయడమే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మీ డ్రోన్ స్ప్రేయర్ గురించి చాలా వివరంగా క్లుప్తంగా అన్ని విధాల దాని గురించి పూర్తి వివరాలు చెప్పారు. మీకున్న ఆ డ్రోన్ స్ప్రేయర్కున్న దాని గురించి మీకున్న అనుభవాన్ని వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా పంచుకున్నందుకు మా ప్రేక్షకులతో ధన్యవాదాలు సార్.